శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని బోధన్ పట్టణంలోని ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం రోజున స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ప్రాతకాలం నుండి సుప్రభాత సేవ మొదలుకొని అర్ధరాత్రి మహాహారతితో కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి అభిషేక, అర్చన, మంగళహారతులు, డోలారోహణం, చిన్నారులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మండపం ప్రాంగణమంతా భక్తులతో హరే కృష్ణ హరే రామ నామస్మరణతో ఆహ్లాదకరంగా సాగింది. మధ్యాహ్నం 1 గంట నుండి అర్ధరాత్రి వరకు అన్నప్రసాద వితరణ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ నిర్వాహకులు రత్నమయి రాధికాదేవిదాసి, అశోకాత్మ నీథైదాస్, కేశవ కరుణానిధిదాస్, యాదవ్ గోవిందదాస్, నరసింహులదాస్, శివరామరెడ్డిదాస్, హనుమాన్ కీర్తనదాస్, గంగస్వామిదాస్, మహేష్ దాస్, సాయితేజదాస్ తదితర ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరే కృష్ణ అండి. బోధన్ పట్టణ ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. పవిత్రమైన రోజున మనం ఉదయం 4:30 నుంచి కూడా టీటీడీ కళ్యాణ మండపం నందు ఇస్కాన్ బోధన్ వారి సమక్షంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతూ వస్తున్నాయండి. ఉదయం మంగళారతితో మొదలయ్యి శ్రీమద్ భాగవతం యొక్క ప్రవచనములు, దాని తర్వాత మధ్యాహ్నం నుంచి ప్రసాద వితరణ మొదలైందండి. అక్కడ బస్టాండ్లో కానివ్వండి, ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో కానివ్వండి, నిరంతరము అన్నదానం జరుగుతూనే ఉంది. జరిగినాయండి. 108 కలశాలు అభిషేకానికి రెడీగా ఉన్నాయి. బృందావనం నుంచి తీసుకొచ్చిన రాధాకుండ, శ్యామకుండ నీరుతో ఆ కలశాభిషేకానికి భగవంతుడు సిద్ధంగా అవ్వబోతున్నారండి. దాని తర్వాత అర్ధరాత్రి 12 గంటలకి మహా ఆరతి, మహా నైవేద్యాలు నుంచి వారి కరుణ, కృపా కటాక్షాలకి పాత్రులు కాగలరని ఇస్కాన్ బోధన్ మనవి చేసుకుంటుందండి. హరే కృష్ణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.